హాయ్ మామ! 'మోగ్లీ' కలర్ ఫోటో తర్వాత సందీప్ రాజ్ గారి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా. రోషన్ కనకాల గారు హీరోగా యాక్ట్ చేశారు. బండి సరోజ్ కుమార్ గారు యాంటీ హీరోగా యాక్ట్ చేశారు మామ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఈ 13థ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడే ప్రీమియర్ చూశాను మామ. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని తెలుసుకునే ముందు మన ఛానల్‌లో వచ్చిన జెన్యూన్ కంటెంట్‌ని చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఆ సినిమా నచ్చిందా? నచ్చలేదా? అంటే సినిమాలో కొన్ని పార్ట్స్ బండి సరోజ్ గారి క్యారెక్టర్ తప్ప మిగతా సినిమా నాకు పెద్దగా ఏం అనిపించలేదు మామ. కష్టమే అంటాను నేనైతే. ఎప్పుడో తేజ గారు తీసి వదిలేసిన 'జయం' మూవీ టెంప్లేట్‌లోనే ఈ సినిమా కూడా ఉంది మామ. ఇంక్లూడింగ్ ఆంజనేయ స్వామి జెండా. కొన్ని ఐడియాస్ బాగున్నాయి. బట్ స్టోరీ చాలా అంటే చాలా రెగ్యులర్‌గా ఉంది. దానికి తీసుకున్న ట్రీట్మెంట్ కూడా ఇంకా రెగ్యులర్‌గా అనిపించింది మామ. ఇంకా చెప్పాలి అంటే చాలా నెమ్మదిగా ఎళ్ళింది సినిమా. ముందుగా స్టోరీలోకి వెళ్తే రాముడు, సీత లాంటి ఒక ప్రేమ జంట. రాముడు, సీత లాంటి ఒక ప్రేమ జంట. వాళ్ళని ఎలా అయినా విడదీసి హీరోయిన్‌తో గడపాలి అనుకునే రావణుడు లాంటి క్యారెక్టర్ ఉన్న విలన్. మరి వీళ్ళ గొడవలో ఎవరు గెలిచారు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఇది ట్రైలర్‌లో కూడా చెప్పారు కదరా! అంటే మెయిన్ ఇదే స్టోరీ మామ. ఇంక స్టోరీగా చెప్పడానికి ఏం ఉండదు. ఇంకా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే 'బీఎస్‌కే' గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన క్యారెక్టర్ డిజైన్, ఆయన డైలాగ్స్ మామ. ఆయన స్క్రీన్ మీద కనిపించినంత సేపు మాత్రమే మనకి సినిమా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తా ఉంటది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్‌లో ఒక సీన్ ఉంటది. అది కూడా చాలా నచ్చింది మామ నాకు. నెక్స్ట్ కొన్ని సీన్స్ మేకింగ్‌లో డైరెక్టర్ గారి ఐడియాస్ చాలా కొత్తగా అనిపించాయి మామ. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్‌లు కూడా చాలా బాగున్నాయి. సుహాస్ గారి క్యామియో నాకైతే వర్కౌట్ అయింది. హీరో రోషన్ గారు చాలా కష్టపడ్డారు. బట్ ఆయనకి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే కష్టమనే అంటాను మామ. వైవ హర్ష గారి క్యారెక్టర్ కూడా బాగుంది మామ. డీఓపీ గారు ఫారెస్ట్ విజువల్స్ చాలా బాగా చూపించారు. నెక్స్ట్ మ్యూజిక్ పాటలు పెద్దగా ఏమి ఎక్కలేదు నాకు. బట్ మెయిన్‌గా బీఎస్‌కే గారి క్యారెక్టర్‌కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే వర్కౌట్ అయింది నాకు. అంతే మామ. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే మెయిన్ స్టోరీ మామ. ఎప్పుడో 'జయం' నుంచి నిన్న గాక మొన్న వచ్చిన 'సీత' వరకు అదే టెంప్లేట్ స్టోరీ మామ ఇందులో కూడా ఉంది. సీన్స్‌గా కూడా కొత్తగా ఏమి ఉండదు సినిమాలో. ట్రీట్మెంట్ కూడా చాలా రెగ్యులర్‌గా ఉంటది. నెక్స్ట్ సీన్ ఇదేనేమో అని మనకు తెలిసిపోతా ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో కూడా ఒక 40 మినిట్స్ షూటింగ్ ఎపిసోడ్ ఏదో పెట్టారు. అదైతే చాలా బోర్ కొట్టించింది మామ. ఓపెనింగ్ సీన్‌తో వచ్చిన హై అక్కడితోనే చల్లబడిపోతుంది మనకి. ఫస్ట్ హాఫ్‌కే నేను చూసిన థియేటర్‌లో కొంతమంది వాకౌట్ చేశారంటే ఏ రేంజ్‌లో ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టించిందో ఇంక మీరే అర్థం చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ స్పీడ్ అయినా ప్రతి సీన్ ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో చూసాం కదా అన్నట్టే ఉంటది మామ. బండి సరోజ్ గారిని తీసేస్తే ఆ సీన్‌లో కొత్తదనం ఏం కనిపించదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో వాటికి కొత్తదనం యాడ్ చేశారు అనిపిస్తుంటది మనకంతే. సినిమాలో కూడా డివోషనల్ యాంగిల్‌ని బలవంతంగా లాగినట్టు అనిపించింది. క్లైమాక్స్‌ని కూడా 'బీఎస్‌కే' గారు హీరో చేతుల్లో చావకూడదు అని క్లైమాక్స్‌ని పొడిగించినట్టు ఉంది తప్ప నెసెసిటీ ఉన్నట్టు నాకు అనిపించలేదు మామ. ఓవరాల్‌గా సినిమా నాకు వర్కౌట్ అయిందా అంటే అవ్వలేదనే చెప్తాను. చాలా కష్టంగా కంప్లీట్ చేయాల్సొచ్చింది మామ. మరి ఏంటి పరిస్థితి అంటే మరీ తీసి పడేసే సినిమా కాదు. బట్ బావుందని చెప్పలేను. థియేటర్ రిజల్ట్ కూడా పాజిటివ్‌గా వస్తదా అంటే కష్టమనే అంటాను మామ. మీరు 'బీఎస్‌కే' గారి ఫ్యాన్ అయితే మీకు పిచ్చగా నచ్చొచ్చు సినిమా. బట్ మీకు ఫ్రీ టైమ్ ఉంటే మీరు చూస్తా అంటే మీ ఇష్టం. నాకైతే ఈ మూవీ చాలా కష్టం. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.